ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజు యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై వాదనలు ముగిశాయి. పిటిషన్ అర్హతపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఓటర్గా ఉండి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని కోరడంపై హైకోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దానం నాగేందర్ కు బీఫామ్ ఇచ్చిన బీఆర్ఎస్ కు అభ్యంతరం ఉండాలంటూ అభిప్రాయపడింది. దానం అనర్హతపై స్పీకర్ కు తాము ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ రాజు యాదవ్ వేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం దానం నాగేందర్ అనర్హత వేటు వేయాలంటూ కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి ఉండడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దీన్ని వెంటనే అతన్ని అర్హత పిటిషన్ వేసి కొట్టివేసే విధంగా చూడాలంటూ కూడా పిటిషన్ రాజు యాదవ్ అనేటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు అటు శాసనసభ స్పీకర్కి తాము ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా ఆ పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ అసలు మెయింటైనబుల్లా కాదా, అతను పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా అన్న దానిపై కూడా పూర్తిగా తదుపరి విచారణలో పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా హైకోర్టు ఆ పిటిషన్ని వాయిదా వేయడం జరిగింది. అలాగే సునీల్, తదుపరి విచారణ ఏ తేదీన ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు విన్నది. ఒకటే పిటిషనర్ రాజు యాదవ్ తరపు న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేలా గెలుపొందాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక పార్టీలో నుంచి గెలిచి బీఫామ్ తీసుకొని మరొక పార్టీలో వెళ్ళి జాయిన్ కావడం, అదేవిధంగా ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడం ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి వెంటనే దానం నాగేందర్ అనర్హత వేటు వేయాలి, స్పీకర్కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషన్ తరపు సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి జరిగింది. అయితే పిటిషన్ విచారించిన కోర్టు పిటిషన్ ఏప్రిల్కి అంటే వచ్చే నెల ఆ పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. దానిపై అసలు మెయింటైనబుల్లా కాదా చూసిన తర్వాత దీనిపై సుదీర్ఘంగా విచారణ చేస్తామని మాత్రం హైకోర్టు ఈరోజు ఆ పిటిషన్ ని ఏప్రిల్కి వాయిదా వేయడం జరిగింది. రైట్, థాంక్యూ సునీల్.